తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సమస్యలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబ కులగణన చేపట్టింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదో అసెంబ్లీ సాక్షిగా బీసీ కులగణకు సంబంధించిన 42% తీసుకొచ్చారు. ఇదే అంశంపైన మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. బీసీ కులగణన 42% తీసుకొచ్చారు. వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే 42% తీసుకొస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలకు పోయి బీసీ అభిమానులు చురగొని ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. చాలా సంఘాల తర్వాత చాలా సంఘాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సమగ్ర కులగణన తెలంగాణ వ్యాప్తంగా చేయడం జరిగింది. దాంట్లో ఎంత ఘోరం అంటే 21 లక్షల మందిని బీసీలను తక్కువ చేసి చూపించడం జరిగింది. అంటే ఆ 21 లక్షల మంది అసలు ఏమైంది అనేదే క్లారిటీ వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు సమగ్ర కులగణన చేసి బీసీ సమాజాన్ని మొత్తాన్ని కించపరిచే విధంగా ఈరోజు సమగ్ర కులగణన రిపోర్ట్ను బయటికి తీసుకోవడం జరిగింది. 46.25% బీసీల జనాభాగా చూపించడం జరిగింది. మేమేమంటామంటే సమగ్ర కులగణన కేసీఆర్ చేసినప్పుడు 56% ఉండే, 7% ఎందుకు తగ్గుతుంది? అసలు జనాభా పెరుగుతుంది తప్ప తగ్గేది అనేది ఉండదు. ఎస్సీ జనాభాను తగ్గించి చూసినారు. అంటే ఇది ఏంటంటే వాళ్లకు అనుగుణంగా బీసీలను అవమానకరంగా చేసి రిజర్వేషన్లను తగ్గించేలో భాగంగా అదొక పెద్ద కుట్రగా బీసీ సంఘాలు మొత్తం భావిస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ జనాభాను పెంచి చూపెట్టిన అగ్రవర్ణాలది 13% దాకా పెంచి చూపెట్టుకున్నారు. ఎందుకొరకంటే ఈడబ్ల్యూఎస్ను కాపాడుకోలే వాళ్ళు. ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈడబ్ల్యూఎస్ మీద పెద్ద చర్చ జరుగుతున్న ఈ తరుణంలో దాన్ని ఏ విధంగానైనా ఈడబ్ల్యూఎస్ను మేము కాపాడుకోలే, మా పిల్లలే రేపు భవిష్యత్తులో ఆ ఈడబ్ల్యూఎస్ ఫలాలు అనుభవించాలని ఒక తాపత్రయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువ పర్సెంటేజ్ చూసి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రోజు సమగ్ర కులగణనకు పట్టుబట్టినామో మేము దాన్ని ఈ రీసర్వే చేయాలని కూడా మేము ఇప్పుడు గట్టిగా పట్టుబడడం జరుగుతుంది. అయితే బీసీలకు సంబంధించిన 42% తీసుకోవద్దు, దీన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని మీ స్టాండ్ ఎట్లనో పోతుంది బీసీ సంఘాలు అన్న? ఒకటే, మేము ఉండేది ఎంతనో చెప్పామంటే వాళ్ళు 42% ఇస్తామని మేము అడిగింది లేదు. వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కొరకు వాళ్ళు మేము సమగ్ర కులగణన చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలు 42% చేస్తామని చెప్పిందే వాళ్ళు. ఈరోజు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి అంటున్నాడు. ఎక్కడ చూడండి అసలు వాళ్ళు హైకమాండ్కే వాళ్ళు రాహుల్ గాంధీకే మోసం చేసిన సందర్భం కనిపిస్తుంది. ఎందుకొరకంటే 46% చూపించడంతోనే వాళ్ళు కేంద్రాన్ని మోసం చేసినట్లు అవుతుంది, వాళ్ళ హైకమాండ్ మోసం చేసినట్టుంది, రాహుల్ గాంధీని మోసం చేసినట్టు. మేము రాహుల్ గాంధీ గారు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన మీద డీటెయిల్గా మీరు ఒకసారి తీసుకొని రీసర్వేకు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అయితే సమగ్ర కులగణన చేసిందో దాన్ని ఖచ్చితంగా రీసర్వే చేయవలసిందే. ఎందుకొరకంటే బీహార్లో జరిగితే దాదాపు 26 సార్లు అక్కడ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు చేయడం జరిగింది. ఎలా జరుగుతుంది సమగ్ర కులగణన డేటా తీసుకొని జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్ర కులగణన స్టార్ట్ అయిన నుంచి ఒక్కరోజు కూడా ఒక్క సమీక్షా సమావేశం పెట్టింది లేదు. అప్పుడే అర్థమవుతుంది వీళ్ళు బీసీలకు ఎంత వ్యతిరేకంగా ముద్రపడి దాన్ని ఏదో తూతు మంత్రంగా చేసి దాన్ని ముందరికి తీసుకుపోలే, బీసీలను ఏదో సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో చేసిన సర్వే కాబట్టి ఖచ్చితంగా మేము పూర్తిగా ఈ సర్వేని వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే కంటిన్యూ చేసుకొని వాళ్ళు ఇదే ఫిగర్ చూపెట్టి రేపు ఎన్నికలకు పోతే ఊరూరా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా కాబట్టి ఈ జిల్లా నుంచే మేము ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని ఏ విధంగా ముందుకోవాలి ఆ ఈడబ్ల్యూఎస్ గురించి ఈ సమగ్ర కులగణన బీసీలకు జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా మేము గ్రామాన ఆ రిపోర్ట్ను చూపించి వాళ్ళకు వ్యతిరేకంగా ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ముందరికి వెళ్తాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టు దాంట్లో 56% చూపించాము, మీరు 42% చూపిస్తారని చెప్పి స్వయంగా కేటీఆర్ అన్నారు. దీని మీద ఎట్లా? 100% కదా. అప్పుడు సమగ్ర కులగణన ఒకటే రోజు చేయడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఆ రోజు క్రియేట్ అయింది తెలంగాణ వ్యాప్తంగా. ఆ రోజు క్లియర్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సమగ్ర కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఎందుకు తక్కువ వస్తుంది? దాంట్లో నేను బీసీ సమాజాన్ని ఒకటే అంటే మొత్తం ఈరోజు ఆలోచించేది కూడా అందుకే 7% తగ్గించి ఈరోజు వీళ్ళు చూపించడం జరిగింది. ఎందుకు తగ్గించిన అనేదే ఈరోజు బీసీ సమాజానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు తప్పకుండా ఆ రిపోర్ట్ ఏదనేది బట్టబయలు చేయలే. ఎందుకొరకంటే మనం ఎక్కడ చూసుకున్నా కూడా జనాభా అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఉన్నతమైన కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్న కుటుంబాలు బీసీలు కావు. వీళ్ళే అగ్రవర్ణాల పిల్లలే అమెరికాకు వివిధ దేశాలకు వలసపోయేటోళ్ళు వాళ్ళే. కాబట్టి వాళ్ళది పెంచడం ఏంది బీసీలో తగ్గించడం ఏంది అన్న దాని మీద మేము స్టాండ్గా పోతున్నాం. ఇంకోటి ఎక్కడ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతుకలని ఈరోజు మేము షోకాజ్ నోటీసులు ఇస్తాం, మేము సస్పెండ్ చేస్తామనే కాడికి మాట్లాడుతున్నారు. ఉన్నది ఉన్నట్లు ఫిగర్తో సహా లెక్కలతో సహా చూపెడితే బీసీ సమాజానికి మీరు ఖచ్చితంగా మళ్ళీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయిందో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బీసీ సమాజం నుంచి కానీ బీసీల నుంచి కానీ మీరు మద్దతు కూడగట్టుకుంటారు. లేని పక్షంలో మీరు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే రేపు భవిష్యత్తులో ముందరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా బీసీల నుంచి గుణపాఠం తప్పదు. రైట్. మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి
బీసీ కులగణన ఏదైతే 42% తీసుకొచ్చారో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 56% చూపించారు. ఏదైతే కులగణన తప్పులతడుగా ఉంది ఖచ్చితంగా రీసర్వే చేయాలని చెప్పి బీసీ సంఘాలు డిమాండ్ చేసినాయి. ఖచ్చితంగా రీసర్వే చేసినాయి. మీ ఎన్నికల ఓరు లేదంటే బీసీ సమాజం ఏందో రాబోయే ఎన్నికల్లో మేము చూపిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.